ఏపీకి సంబంధించిన మరో బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇది వాయుగుండంగా బలపడి నాటికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు తీరం దాటి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులకు వరద పెరిగింది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గొట్ట బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూడో ప్రమాద స్థాయికి చేరితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు పొలానికి, జలుమూరు, నర్సన్నపేట మండలాల్లో 48 గ్రామాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. నాగవళి నదిలో వరద పెరిగితే 39 గ్రామాలు ప్రభావితం అవుతాయని తోటపల్లి, నారాయణపురం వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీని ప్రభావంతో గ్రామాలకు ముప్పు ఉంటుందని, లోతట్టు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోరారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మృదు సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. రాము, బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి నదులకు వరద పెరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? జస్ట్ మనం చూసుకోవచ్చు, గత అర్ధరాత్రి నుంచి కూడా అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు ఉదయం నుండి కూడా 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నవి. ముఖ్యంగా చూసుకుంటే రహదారులు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలోని ముఖ్యమైన నదులు నాగావళి, వంశధార నదులకు తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా చూసుకుంటే నదీ పరివాహక ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. అంతేకాకుండా రెవెన్యూ, అదేవిధంగా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి సెలవులను కూడా రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు, రేపు ఈ యొక్క భారీ వర్షాలు కురిసే ప్రభావంతో పూర్తిగా లోతట్టు ప్రాంతాలని జలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నవి. అంతేకాకుండా ఈ వాయుగుండంగా మారి ఒడిశాలోని పారాదీపు, గోపాల్పూర్ వద్ద రేపు ఉదయం తీరం దాడుతుందని వాతావరణ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జిల్లా అధికారులు, కలెక్టర్ జిల్లా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా దసరా కారణంగా తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు పడుతుండటంతో వాహన పూజలు చేసుకుంటున్న ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అంతేకాకుండా పూర్తిగా మార్కెట్ కూడా వర్షపు నీటితో పూర్తిగా నిండిపోవడంతో ప్రజల తాలూకా జీవన విధానం కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రాము.